ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు, కాబోయే కోటీశ్వర్లకు మనీ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ఈరోజు ఒక నెక్స్ట్ మనీ బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్ చూడబోతున్నాం. మనము ఏదైతే వర్క్ చేస్తున్నామో మనకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మనము దీంట్లో డబ్బులు సంపాదించుకునే అవకాశం. ఇక్కడ మనం చూసినట్టయితే మనం ఫిజికల్‌గా ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా మనం ఇంటి దగ్గర కూర్చొని డబ్బులు సంపాదించుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే మనకు రెగ్యులారిటీ, పంక్చువాలిటీ, డిసిప్లిన్. మనము ఏ వర్క్ చేసినా రెగ్యులర్‌గా చేయాలి. ఎందుకంటే మనం రెగ్యులర్‌గా చేస్తేనే మనకు సక్సెస్ అనేది తొందరగా వస్తుంది. దాంతో పాటు కంటిన్యూగా చేయాలి. డిసిప్లిన్‌తోని చేయాలి. అంటే మనం మీటింగ్‌లో ఏ విధంగా ఉండాలి? మన రీనేమ్ ఏ విధంగా చేయాలి? మన జూనియర్స్‌ను ఏ విధంగా ఇన్వైట్ చేయాలి? అనేది ప్రతి ఒక్కటి మనము కంటిన్యూగా చేయడం ద్వారా మనకు ఇది సాధ్యమవుతుంది. అయితే మనం దీంట్లో ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది ఒక ప్రెజెంటేషన్. మనము టోటల్‌గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసినట్టయితే మనకు చేయాల్సిన పని ఏంటి? కంపెనీ ఏంటి? దాంట్లో మనము మన యొక్క పాత్ర ఏంటి? మనము ఎంత సంపాదించుకోవచ్చు అనేది తెలుసుకోవచ్చు. ఎందుకంటే మనం ఏదైనా సాధించాలి అనుకుంటే మనకు 3 విధాలుగా ఉంటుంది ఫ్రెండ్స్. మనకు మన యొక్క గమ్యాన్ని చేరడానికి మనకు వే కరెక్ట్ ఉండాలి. దాంతో పాటు వెహికల్ కరెక్ట్ ఉండాలి. అదే విధంగా మనకు చేయాలి అని కోరిక ఉండాలి, తీరిక ఉండాలి. మనకు వే కరెక్ట్ ఉండి, మనకు వెహికల్ కరెక్ట్ లేకపోతే మనం చేరలేం. దాంతో పాటు అక్కడ మనకు వెహికల్ ఉండి వే కరెక్ట్ లేకపోయినా చేయలేం. అదే విధంగా 2 ఉండి మనకు చేయాలని లేకపోయినా చేయలేం. కాబట్టి మనకి ఈ 3 మన యొక్క లైఫ్‌లో ఏదైతే మనం అనుకున్న గమ్యాన్ని చేరడానికి ఈ యొక్క 3 వెహికల్స్ అంటే మనము వెళ్ళడానికి మనకు ఈ యొక్క 3 అలవాట్లనేది ఉండాలి. వెహికల్ ఉంది, వే ఉంది, మనకు చేయాలని ఉంది. అప్పుడే మనకు సాధ్యమవుతుంది. మనం ఈరోజు ఒక నెక్స్ట్ మనీ ప్రెజెంటేషన్ తెలుసుకోబోతున్నాం. కంపెనీ ఏంటి? కంపెనీ యొక్క డీటెయిల్స్ ఏంటి అని చూసినట్టయితే కంపెనీ యొక్క పేరొచ్చేసి నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. ఈ యొక్క కంపెనీ మనకు ఎప్పుడు స్టార్ట్ అయింది అని చూసినట్టయితే 11th డిసెంబర్ 2013లో మహారాష్ట్రలోని పూణే జిల్లాలో స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనీ. ఈ యొక్క అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది అని చూసినట్టయితే 1st జనవరి 2017లో స్టార్ట్ అయింది. కంపెనీ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ మన యొక్క సీఎండి శ్రీ అభిషేక్ కుమార్ వర్మన్ గారు. అదే విధంగా మేనేజింగ్ డైరెక్టర్ వచ్చేసి షబ్నా ప్రవీణ్ మేడం గారు. దాంతో పాటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్‌లో రిజిస్ట్రేషన్ అయినటువంటి కంపెనీ నెక్స్ట్ మనీ. కంపెనీ యొక్క సీరియల్ నంబర్ గనుక చూసినట్టయితే 277. కంపెనీ స్టార్ట్ అయిన ఒక 3½ ఇయర్స్‌లో 3 ఇయర్స్ లోపే మనకు 30 లక్షలకు పైగా మెంబర్స్ డౌన్‌లోడ్ చేసుకోవడం జరిగింది నెక్స్ట్ మనీ. దాంతో పాటు మనం చూడండి ఫ్రెండ్స్ మనకు డైరెక్ట్ సెల్లింగ్‌లో 457 కంపెనీలు ఉన్నాయనుకున్నాం. 456 కంపెనీలు ప్రొడక్ట్ బేస్డ్‌లో ఉన్నాయి. కానీ నెక్స్ట్ మనీ మాత్రమే సర్వీస్ సెక్టార్‌లో వచ్చినటువంటి మొట్టమొదటి కంపెనీ నెక్స్ట్ మనీ. అదే విధంగా కంపెనీ యొక్క విజన్ ఏంటి? కంపెనీ ఏ విజన్ పెట్టుకొని మనం పనిచేస్తుంది అని చూసినట్టయితే కంపెనీ యొక్క ఫస్ట్ విజన్ వచ్చేసి ఓపెన్ వాలెట్ బ్యాంక్. ఈ యొక్క ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే ఏంటి అని చూసినట్టయితే మన యొక్క అమౌంట్ వేరే వాళ్ళకి పంపియడం, వేరే వాళ్ళ అమౌంట్ మనకు పంపించుకోవడం. ఇప్పుడు మనం ఇది చేయలేం. కానీ అది తొందరలోనే అవుతుంది. కంపెనీ యొక్క విజన్‌లోనే ఉంది. ఇది ఓపెన్ వాలెట్ బ్యాంక్ కావాలి అనేది. దాంతో పాటు ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్ కావాలి. ప్రతి వ్యక్తిని ఇక్కడ ఓనర్‌గా చేయాలి అనేది కంపెనీ యొక్క ఉద్దేశ్యం. దాంతో పాటు మనం ఇక్కడ చూసినట్టయితే అది ఏ విధంగా సాధ్యమవుతుంది అని చూసినట్టయితే బి2బి విధానం ద్వారా మనకు ఈ కామర్స్ బిజినెస్ ద్వారా సాధ్యమవుతుంది.
అదే విధంగా కంపెనీ యొక్క మిషన్ చూసినట్టయితే డిజిటల్ ఇండియా, హెల్తీ ఇండియా, వెల్తీ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుంది మీరు డిజిటల్‌లో వర్క్ చేసుకోండి. మనం డిజిటల్‌లో వర్క్ చేసుకుంటున్నాం. అదే విధంగా హెల్తీ ఇండియా, ప్రతి వ్యక్తికి సరసమైన ధరలకు నాణ్యమైన ప్రొడక్ట్ ఇప్పియాలనేది కంపెనీ యొక్క ఉద్దేశ్యం. అదే విధంగా మనకు వెల్తీ ఇండియా, ప్రతి వ్యక్తికి డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇవ్వాలి. మనం ఈరోజు మనం ఎదుటి వ్యక్తికి ఏ విధంగా చెప్తున్నాము? డబ్బు సంపాదించుకోమని చెప్పడం కాదు ఫ్రెండ్స్. మనం సేవ చేస్తున్నామనే ఫీలింగ్‌తోని చెప్పడం ద్వారా వాళ్ళు మోటివేషన్ అవుతారు. వాళ్ళు మన యొక్క మాటను వాళ్ళు స్వీకరిస్తారు. అదే విధంగా మనం ఇక్కడ చూసినట్టయితే కంపెనీ యొక్క రివార్డ్స్ ఏంటి? కంపెనీ యొక్క రికగ్నిషన్ ఏంటి అని చూసినట్టయితే రాజీవ్ గాంధీ శిరోమణి అవార్డ్ 2017లో, రాజీవ్ గాంధీ గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డ్ 2019లో, అదే విధంగా బెస్ట్ ఇన్నోవేటివ్ స్టార్టప్ ఆఫ్ ది ఇయర్ 2017లో. ఇట్లా ఎన్నో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ రికగ్నిషన్ తీసుకున్నటువంటి కంపెనీ. దాంతో పాటు షబ్నా ప్రవీణ్ మేడం గారు మన యొక్క నెక్స్ట్ మనీ మేనేజింగ్ డైరెక్టర్, డిజిటల్ వుమెన్స్ అవార్డ్, ఈ కామర్స్ అవార్డ్ గ్రహీత మన యొక్క మేనేజింగ్ డైరెక్టర్, గ్లోబల్ లిఫా అవార్డ్ తీసుకున్నటువంటి వ్యక్తి షబ్నా ప్రవీణ్ మేడం గారు. దాంతో పాటు కంపెనీ యొక్క డాక్యుమెంట్స్ ఏంటి? కంపెనీ లీగల్ గా ఉందా లేదా? ఎందుకంటే మనం ఏ వర్క్ చేసినా లీగల్ గా ఉండాలి. మనం ఇండియాలో మనం బిజినెస్ చేస్తున్నందుకు ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే సర్టిఫికేట్స్ ఇచ్చాయో, ఏదైతే గైడ్‌లైన్స్ చెప్తున్నాయో, ఆ యొక్క గైడ్‌లైన్స్ ప్రకారంగా నడుస్తుందా లేదా కంపెనీ? దాని గురించి తెలుసుకున్నట్టయితే జీఎస్టీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఇన్‌కన్ఫర్మేషన్ సర్టిఫికేట్, అదేవిధంగా ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, పాన్ కార్డ్, దాంతో పాటు మనకు సెంట్రల్ విజిలెన్స్ సర్టిఫికేట్ ఉన్నటువంటి కంపెనీ నెక్స్ట్ మనీ. దాంతో పాటు మనం ఇక్కడ చూసినట్టయితే ఐఎస్ఓ సర్టిఫికేట్, అదేవిధంగా ఎంఎస్సి అవార్డ్. దాంతో పాటు మనం ఇక్కడ చూసినట్టయితే నెక్స్ట్ మనీ అంటే ఏంటి? వాట్ ఈస్ నెక్స్ట్ మనీ? నెక్స్ట్ మనీ ద్వారా మనకు బెనిఫిట్ ఏంటి అని చూసినట్టయితే నెక్స్ట్ మనీ యొక్క ఫీచర్స్ ఏంటి అని చూసినట్టయితే రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి. మనం ఎప్పుడు డౌన్‌లోడ్ చేసుకున్నా మనకు రివార్డ్ పాయింట్స్ వస్తాయి. మనం కొత్త వాళ్ళకైతే మనకు వేరే వాళ్ళకి రిఫర్ చేసినా కూడా మనకు రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి. షేర్ చేసినా కూడా వస్తుంది. అదే విధంగా మనకు డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి. బిల్లింగ్ సెక్షన్‌లో మనకు నెక్స్ట్ షాపింగ్‌లో గనక మనం ట్రాన్సాక్షన్ చేసినా కూడా మనకు డిస్కౌంట్ పాయింట్స్ వస్తున్నాయి. ఈ వాలెట్ ఫెసిలిటీ ఉంది. ఈ కామర్స్ బేస్డ్ అప్లికేషన్. అదే విధంగా మనకు అన్ని రకాల రీచార్జ్ అనేది చేసుకోవచ్చు. భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ ద్వారా అన్ని రకాల బిల్ పేమెంట్ చేయొచ్చు. అదే విధంగా మనం బస్ బుకింగ్ చేసుకోవచ్చు. అన్ని రకాల ఫ్లైట్ బుకింగ్ కూడా చేసుకోవచ్చు. మర్చెంట్ ఫెసిలిటీ ఉంది. మనం గనక మనకు తెలిసిన ఒక నియర్ అండ్ డియర్ మర్చెంట్ వాళ్ళకి కూడా మనం ఈ యొక్క అప్లికేషన్ మనము నెక్స్ట్ మనీ మర్చెంట్ అప్లికేషన్ గనక ఇచ్చినట్టయితే అక్కడ ఎవరికి స్కాన్ చేసినా కూడా మనకు డబ్బులొచ్చే అవకాశం ఉంది. దాంతో పాటు నెక్స్ట్ షాపింగ్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ నెక్స్ట్ షాపింగ్ అనేది కంపెనీ డెవలప్ చేసినటువంటి పోర్టల్ ఇది. ఈ యొక్క షాపింగ్‌లో గనక చూసినట్టయితే మనకు రివార్డ్ పాయింట్స్ వస్తాయి, క్యాష్ బ్యాక్ వస్తుంది, డిస్కౌంట్ పాయింట్స్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా మనం తీసుకునే అవకాశం ఉంది. అదే విధంగా మనకు ఆఫర్స్ అండ్ టై అప్స్‌లో మనకు అనేక రకాల షాపింగ్ సైట్స్ అనేది మనం నెక్స్ట్ మనీలో ఇవ్వడం జరుగుతుంది. అమెజాన్ గాని, ఫ్లిప్‌కార్ట్ గాని, టాటా గాని ఇవన్నీ కూడా మనము ఈ యొక్క నెక్స్ట్ షాపింగ్‌లో మనకు ఆఫర్స్ అండ్ టై అప్స్‌తో కూడా మనము షాపింగ్ చేసుకునే అవకాశం ఉంది. మనం డైరెక్ట్‌గా గనక షాపింగ్ చేస్తే మనకు ఓన్లీ ప్రొడక్ట్ వస్తది కానీ నెక్స్ట్ మనీ ద్వారా మనం షాపింగ్ చేసినట్టయితే మనకు అఫిలియేటెడ్ పార్ట్నర్‌గా మనకు క్యాష్ బ్యాక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు మనకు ఇన్స్యూరెన్స్ సెక్టర్ కూడా నెక్స్ట్ మనీలో ఇవ్వడం జరిగింది. మనకు వెహికల్ ఇన్స్యూరెన్స్ కావచ్చు, హెల్త్ ఇన్స్యూరెన్స్ కావచ్చు. మనము నెక్స్ట్ షాపింగ్‌లో మనం గనక చూసినట్టయితే ఆఫర్స్ అండ్ టై అప్స్‌లో మనం ఇన్స్యూరెన్స్ కూడా చేసుకునే అవకాశం ఇస్తుంది నెక్స్ట్ మనీ. దాంతో పాటు నెక్స్ట్ మనీ యొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటి అని చూసినట్టయితే బిగ్ ఇన్‌కమ్ ఆపర్చునిటీ ఉంది. ఈ యొక్క అప్లికేషన్ బేస్డ్ ఇక డైరెక్ట్ సెల్లింగ్‌లో ఒక నంబర్ 1 సర్వీస్ సెక్టర్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇన్ ఇండియా. ఇండియాలోనే నంబర్ 1గా ఉంది సర్వీస్ సెక్టార్‌లో. దాంతో పాటు మనకిక్కడ మన యొక్క అలవాటుని చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. దాంతో పాటు ఇక్కడ మనము ఏవైతే ప్రొడక్ట్ వాడాలి అనుకుంటున్నామో సేమ్ ప్రొడక్ట్ వాడొచ్చు. దాంతో పాటు మనం సర్వీసెస్ పైన మనకు క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు. ఈ కామర్స్ బేస్డ్ అప్లికేషన్ అనుకున్నా మనం ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. అదే విధంగా ఇన్‌స్టంట్ ఎర్నింగ్, ఇన్‌స్టంట్ విత్‌డ్రా. మనం వర్క్ ఏదైతే చేస్తున్నామో మనకు చేసినటువంటి వర్క్ పైన మనకు ఇన్‌స్టంట్‌గా ఇన్‌కమ్ రావడం జరుగుతుంది. దాంతో పాటు ఇన్‌స్టంట్‌గా మనం బ్యాంక్ కూడా ట్రాన్స్‌ఫర్ చేసుకునే అవకాశం ఇస్తుంది. అదే విధంగా నామినేషన్ ఫెసిలిటీ ఉంది. నామినేషన్ ఫెసిలిటీ అనేది మనం చూసినట్టయితే మనం చేసేటువంటి వర్క్ ఏదైతే ఉందో దాంట్లో వచ్చే ఇన్‌కమ్ కావచ్చు, పొజిషన్ కావచ్చు సేమ్ టు సేమ్ మనకేదైనా రిస్క్ జరిగినట్టయితే మనం నామినీకి ట్రాన్స్‌ఫర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ జాబ్ సెక్యూరిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు ఇక్కడ మనకి లెవెల్ గ్రోతింగ్ ప్లాన్ ఉంది. మన యొక్క లెవెల్ గ్రో అవుతున్న కొద్దిగా మన ఇన్‌కమ్ కూడా గ్రో అవుతూనే ఉంటుంది. అదే విధంగా మనకు మన టీమ్ అనేది బిల్డ్ చేసుకోవడానికి ఈజీగా సిస్టమ్ ఇవ్వడం జరుగుతుంది. డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా మనం ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం ఇంటి దగ్గర కూర్చొని
మన యొక్క సీనియర్స్ ద్వారా మనము మీటింగ్ అటెండ్ చేసినట్టయితే వాళ్ళు క్లాస్ చెప్పడం జరుగుతుంది. మన యొక్క టీమ్ అనేది ఈజీగా బిల్డ్ చేసుకునే అవకాశం ఉంది. దాంతో పాటు మనం ఇక్కడ చూసినట్టయితే మనం ఏ విధంగా సైన్ అప్ చేయాలి? సైన్ అప్ ప్రాసెస్ ఏంటి అని చూసినట్టయితే మన యొక్క గూగుల్ ప్లే స్టోర్ నుంచి నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ ఇన్నోవేటివ్ వే ఆఫ్ ఎర్నింగ్ అని ఎంటర్ చేసినట్టయితే ఒక అప్లికేషన్ మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఒక న్యూ మెంబర్ అయినట్టయితే సైన్ అప్ పైన టచ్ చేయాలి. కొత్త వాళ్ళైనట్టయితే సైన్ అప్ పైన, పాత వాళ్ళైనట్టయితే లాగిన్ పైన. మీకు ఇక్కడ ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళ యొక్క రెఫరల్ నేమ్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఫస్ట్ స్టెప్‌లో ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత అక్కడ చెక్ చేయండి. అది వాళ్ళ పేరేనా కాదా? వాళ్ళ పేరే అయినట్టయితే అక్కడ కన్ఫర్మ్ చేయండి. కంగ్రాచ్యులేషన్స్ రెఫరల్ వెరిఫైడ్ సక్సెస్‌ఫుల్ అని వస్తుంది. స్టెప్ 2లో మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. స్టెప్ 3లో మీ ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేయండి. స్టెప్ 4లో మీ యూజర్ నేమ్ ఎంటర్ చేయండి. ఎందుకంటే మీరక్కడ యూజర్ నేమ్ అనేది అక్కడ మీరు న్యూగా క్రియేట్ చేసుకోవాలి కాబట్టి అక్కడ మీ పేరు కావచ్చు, మీ పిల్లల పేరు కావచ్చు, దేవుని పేరు కావచ్చు, మీకు నచ్చినట్టుగా సెట్ చేసుకొని అక్కడ చెక్ చేసుకోండి అది అవైలబుల్ ఉందా లేదా. ఎందుకంటే కంపెనీలో ఒక్కరికి మాత్రమే ఉంటుంది యూజర్ నేమ్. ఒకవేళ అవైలబుల్ లేకపోయినట్టయితే కొద్దిగా చేంజ్ చేయండి. అవైలబుల్ అని వస్తుంది. ఆ తర్వాత కంగ్రాచ్యులేషన్స్ యూజర్ నేమ్ ఈస్ అవైలబుల్ అని వచ్చిన తర్వాత ఐదో స్టెప్‌లో మీ పాన్ కార్డ్ పైన మీ పేరు ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఎంటర్ చేయండి. ఆ తర్వాత కింద మనకు ఆరో స్టెప్‌లో అక్కడ మనం పాస్వర్డ్ క్రియేట్ చేసుకునేది అది అక్కడ అంకెలు కావచ్చు, ఆల్ఫాబెట్స్ కావచ్చు. మినిమమ్ 8 క్యారెక్టర్స్ ఉండాలి. ఆ తర్వాత లెఫ్ట్ సైడ్ డబుల్ టచ్ చేసి సైన్ అప్ పైన టచ్ చేస్తే మీకు 50 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. మీరు వేరే వాళ్ళకి రిఫర్ చేసినా కూడా 50 రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి. దాంతో పాటు మనము ఫ్రీ ఐడీ ఎవరైతే సైన్ అప్ అవుతారో వాళ్ళు అమెజాన్‌లో షాపింగ్ చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో షాపింగ్ చేసుకోవచ్చు. మంత్రాలో షాపింగ్ చేసుకోవచ్చు. వెహికల్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. గ్రాసరీస్ తీసుకోవచ్చు. ఫ్రీ సైన్ అప్‌లోనే మనకి ఇన్ని రకాల బెనిఫిట్ ఇస్తే, ఒకవేళ గనుక మనం ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకుంటే మనకి ఇంకా ఎన్ని రకాల బెనిఫిట్ ఇయ్యొచ్చు. ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకోవాలంటే ఎంత అమౌంట్ పే చేయాలి అని చూసినట్టయితే రూ. 1770 గనుక మనం పెట్టి మనము ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకున్నట్టయితే మనకు ఎన్ని రకాల బెనిఫిట్ ఇస్తుందో చూద్దాం ఫ్రెండ్స్. రూ. 1770 మనము పే చేసినందుకు 1500 అనేది కంపెనీకి వెళ్తుంది. 270 అనేది జీఎస్టీ ఫర్ లైఫ్ టైమ్. ఇది మనం పే చేసినందుకు మనం ఏ విధంగా పే చేయాలి అని చూసినట్టయితే రైట్ సైడ్ డౌన్‌లో యెల్లో కలర్‌లో వాలెట్ అని ఉంటుంది. దానిపైన టచ్ చేయండి. దానిపైన టచ్ చేసిన తర్వాత అక్కడ మనకు యాడ్ మనీ అని వస్తుంది. యాడ్ మనీ పైన టచ్ చేయండి. అక్కడ మనకు గేట్‌వే ఓపెన్ అవుతుంది. గేట్‌వే అనేది మనకు ఐసిఐసిఐ పే కావచ్చు, పేయూ మనీ కావచ్చు, డెబిట్ కార్డ్ ఇవన్నీ కూడా మనకు గేట్‌వేసే. దానిపైన టచ్ చేసేసి అక్కడ మనకు మన యొక్క అమౌంట్ ఎక్కడైతే ఉందో గూగుల్ పేనా, ఫోన్ పేనా, పేటీఎమా, క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా. డెబిట్ కార్డ్ అనుకుంటే 16 డిజిట్ నంబర్ ఎంటర్ చేయండి. అక్కడ ఎక్స్‌పైరీ డేట్ ఎంటర్ చేయండి. సీవీవీ నంబర్ ఎంటర్ చేయండి. పే నౌ పైన టచ్ చేసినట్టయితే మీ యొక్క బ్యాంక్ నుంచి మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత అక్కడ మీకు మీ యొక్క అమౌంట్ బ్యాంక్ నుంచి డిడక్షన్ అయ్యి నెక్స్ట్ మనీ యాప్ వాలెట్‌లోకి వస్తాయి. వచ్చిన తర్వాత మనము అప్‌గ్రేడ్ చేసినట్టయితే మనకు 1500 రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి. దాంతో పాటు మనకు సర్వీసెస్ పైన గ్యారంటీగా క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది ఫర్ లైఫ్ టైమ్. అదే విధంగా మనకు బిల్లింగ్ సెక్షన్‌లో మనకు డిస్కౌంట్ పాయింట్స్ కూడా రావడం జరుగుతుంది. 1 రివార్డ్ పాయింట్ ఈక్వల్ టు 1 రూపీసే. 1 డిస్కౌంట్ పాయింట్స్ కూడా 1 రూపీసే. దాంతో పాటు మనకొచ్చిన రివార్డ్ పాయింట్స్ ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు అని చూసినట్టయితే మనం రీచార్జ్ సెక్షన్‌లో మనకు 1% రివార్డ్ పాయింట్స్, 2% క్యాష్ బ్యాక్ తీసుకుంటున్నాం. అదే విధంగా అది ప్రీపెయిడ్ కావచ్చు, డీటీహెచ్ కావచ్చు, డాటా కార్డ్ కావచ్చు, వోచర్స్ కావచ్చు. దాంతో పాటు బుకింగ్ సెక్షన్‌లో హోటల్ బుకింగ్ కావచ్చు, ఫ్లైట్ బుకింగ్ కావచ్చు. దాంతో పాటు మనకు 2%, 4% రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకోవచ్చు. 2-4% మనకు క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. ఆఫర్స్ అండ్ టైప్స్‌లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మంత్రా ఇటువంటి మనకు ఇన్సూరెన్స్ కావచ్చు. ఇక్కడ ఎలాంటి రివార్డ్ పాయింట్స్ యూజ్ కావు. అదే విధంగా ఇక్కడ మనకు 0.5% నుంచి 10% వరకు క్యాష్ బ్యాక్ కూడా వచ్చే అవకాశం ఉంది. అదే విధంగా నెక్స్ట్ షాపింగ్ ఉంది. నెక్స్ట్ షాపింగ్‌లో గనుక చూసినట్టయితే మనకు కంపెనీ షాపింగ్ పోర్టల్ అండి. దీంట్లో గనక చూసినట్టయితే 10-70% మనకు రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకోవచ్చు. 10-20% అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. దాంతో పాటు ఎంఆర్‌పీ పైన మనకు 100% డిస్కౌంట్ పాయింట్స్ కూడా వస్తున్నాయి. దాంతో పాటు మనకు భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ ద్వారా మనం బిల్ పేమెంట్స్ అనేది చేయొచ్చు. అది పోస్ట్‌పెయిడ్ బిల్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, గ్యాస్ కావచ్చు, వాటర్ కావచ్చు. ఈ యొక్క బిల్లింగ్ సెక్షన్‌లో కనుక చూసినట్టయితే ఎలాంటి రివార్డ్ పాయింట్స్ యూజ్ కావు. ఎలాంటి క్యాష్ బ్యాక్ రాదు. కానీ మనకు డిస్కౌంట్ పాయింట్స్ అనేది 25% అనేది రావడం జరుగుతుంది. అదే విధంగా మనం డైరెక్ట్‌గా ఏ విధంగా రిఫర్ చేయొచ్చు. రిఫర్ చేయడం ద్వారా మనకు ఏ విధంగా బెనిఫిట్ ఇస్తుంది కంపెనీ అని చూసినట్టయితే రిఫర్ అండ్ ఎర్న్‌లో 1500 పైన 20% వస్తుంది. 20% అంటే రూ. 300. ఇది డైరెక్ట్‌గా మనం బ్యాంకు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఐఎంపీఐ చేసుకోవచ్చు. నెఫ్ట్ చేసుకోవచ్చు. అదే విధంగా మనకు లెవెల్
సెకండ్ లెవెల్ నుంచి మనకు 2% వస్తుంది. 1500 పైన 2% అంటే 30 రూపీస్. ఇది కూడా మనం డైరెక్ట్‌గా బ్యాంకు తీసేసుకోవచ్చు. 1500 పైన మనకు 2% అంటే మనం 5.25 గనుక చేసినట్టయితే 750 వచ్చింది. డైరెక్ట్‌గా మనం బ్యాంకుకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాం. ఆ తర్వాత లెవెల్ గ్రోతింగ్ ప్లాన్. ఈ యొక్క లెవెల్ గ్రోతింగ్ ప్లాన్‌లో మనకు ఫస్ట్ లెవెల్‌లో 20% వచ్చింది. సెకండ్ లెవెల్‌లో 2%, థర్డ్ లెవెల్‌లో 3%, ఫోర్త్ లెవెల్‌లో 4 ఈ విధంగా మనకు లెవెల్ గ్రోతింగ్ ప్లాన్‌లో 1500 రూపీస్ అనేది మనకు 74% ఇన్‌స్టంట్ పేమెంట్ చేసేస్తుంది కంపెనీ. అంటే ఒక 1000, ఒక 100, రూ. 10. ఆ తర్వాత ఇంకో 6% అనేది నైట్ 12 తర్వాత రాయల్టీ రూపకంగా ఇచ్చేస్తుంది. ఆ తర్వాత ఇంకొక 10% అనేది మనకు గోవా ప్రోగ్రామ్ అని, దుబాయ్ ప్రోగ్రామ్ అని పక్కనే పెట్టేస్తుంది. ఇంకొక 10% అనేది 3.75% టీడీఎస్, 5% అడ్మిన్ చార్జెస్ డిడక్షన్ ఏస్తుంది. ఇక్కడ ఎలాంటి రైట్ లేదు, లెఫ్ట్ లేదు, పీవీ లేదు, బీవీ లేదు, సీలింగ్ లేదు, ట్రిమ్మింగ్ లేదు. అన్‌కండిషనల్‌గా మనం తీసుకునే అవకాశం ఇస్తుంది నెక్స్ట్ మనీ. ఈచ్ వన్ టీచ్ వై అనే విధానం ద్వారా గనుక మనం పనిచేసినట్టయితే 178,00,00,000 ఓన్లీ 10 లెవెల్‌లలోనే తీసుకునే అవకాశం ఇస్తుంది. దీంట్లో మనం ఎంత పర్సెంటేజ్ సక్సెస్ కావచ్చు అని చూసినట్టయితే, సక్సెస్ రేషియో గనుక చూసినట్టయితే 100% సక్సెస్ అయినట్టయితే 178,00,00,000 వస్తుంది. మనం 10% సక్సెస్ అయినా 17,80,00,000 వస్తుంది. 1% సక్సెస్ అయినా 2,00,00,000 తీసుకోవచ్చు. 0.1% మనము సక్సెస్ అయినా 17,80,000 తీసుకునే అవకాశం ఉంది. దీంట్లో ఎంత పర్సెంటేజ్ సక్సెస్ అవుతామన్నది మన పైనే డిపెండ్ అయింది. మనము 10 లెవెల్ తర్వాత ఏ విధంగా సంపాదించుకోవచ్చు అని చూసినట్టయితే, ఆఫ్టర్ 10 లెవెల్ ఏ విధంగా మనము ఇన్‌కమ్ వస్తుంది అని చూసినట్టయితే, చూడండి ఫ్రెండ్స్, మనము జాయినింగ్ అయిన తర్వాత మనము 5 మందిని ప్రైమ్ మెంబర్ చేసి ఒక్కొక్క లెవెల్‌లో ఒక్కొక్కరు ప్రైమ్ మెంబర్ అయినా మనం సిల్వర్ స్టార్ అచీవ్ కావచ్చు. సిల్వర్ స్టార్ అచీవ్ అయినట్టయితే గెట్ 1% ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్ మనకు 15 రూపీస్ వస్తుంది సిల్వర్ స్టార్ రాయల్టీ. ఆ తర్వాత మనకు ఈ మంత్ నుంచి గనుక చూసినట్టయితే సిల్వర్ స్టార్‌కు మనకు సాలరీ ఇన్‌కమ్ కూడా తీసుకునే అవకాశం ఇస్తుంది. మన డౌన్‌లైన్‌లో మన యొక్క టోటల్ ఎర్నింగ్ గనక ఈ మంత్ ఎండింగ్ వరకు 1250 రూపీస్ అయినట్టయితే మన కంపెనీ టర్నోవర్ నుంచి 1% అనేది ఇవ్వడం జరుగుతుంది. సిల్వర్ స్టార్ సాలరీ ఇన్‌కమ్. ఆ తర్వాత చూడండి, మనకు లీడర్‌షిప్ బోనస్ యూ విల్ గెట్ 10% ఆఫ్ యువర్ 5 డైరెక్ట్ ఇన్‌కమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మన యొక్క డైరెక్ట్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా వాళ్ళని 5 మందిని చేయించినట్టయితే మనకు లీడర్‌షిప్ బోనస్ అనేది రావడం జరుగుతుంది. 10% వస్తుంది ఎవ్రీ డే. మనం తీసుకొచ్చిన వాళ్ళను 5 మందిని చేయించడానికి హెల్ప్ చేసినట్టయితే. ఆ తర్వాత చూడండి, గోల్డ్ స్టార్ రాయల్టీ మనం తీసుకొచ్చిన 5 మందిని మనం సిల్వర్ స్టార్ చేసినట్టయితే మనం గోల్డ్ స్టార్ కావడం జరుగుతుంది. గెట్ 2% ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్ మనకు 2% 30 రూపీస్ రావడం జరుగుతుంది. దాంతో పాటు కంపెనీ టర్నోవర్ నుంచి 1% అనేది ఈ మంత్ నుంచి సాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. గోల్డ్ స్టార్ రాయల్టీ వాళ్ళకు. దాంతో పాటు డైమండ్ స్టార్ రాయల్టీ. డైమండ్ స్టార్ రాయల్టీ మనం డైమండ్ కావాలంటే మనం తీసుకొచ్చిన వాళ్ళే కాదు. డిఫరెంట్ లెగ్గులలో 5 లెగ్గులలో 10 లెవెల్‌లలో 5 మందిని మనము గోల్డ్ స్టార్ చేసినట్టయితే మనం డైమండ్ స్టార్ కావడం జరుగుతుంది. డైమండ్ స్టార్ రాయల్టీగా గెట్ 3% ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్ మనకు 45 రూపీస్ రావడం జరుగుతుంది. దాంతో పాటు కంపెనీ టర్నోవర్ నుంచి 1% అనేది ఇవ్వడం జరుగుతుంది సాలరీ రూపకంగా. అదే విధంగా క్రౌన్ డైమండ్ మనం తీసుకొచ్చిన వాళ్ళే కాదు. డిఫరెంట్ లెగ్గులలో 5 లెగ్గులలో 10 లెవెల్‌లలో 5 మందిని మనము డైమండ్ స్టార్ చేసినట్టయితే మనం క్రౌన్ డైమండ్ అనేది కావడం జరుగుతుంది. కంపెనీ టర్నోవర్ నుంచి 1% గత 3 నెలల్లో ఒక్కొక్క క్రౌన్ డైమండ్ ఇన్‌కమ్ చూసినట్టయితే రూ. 3 మంత్స్‌లో. చూడండి ఫ్రెండ్స్, ఎంత బ్యూటిఫుల్ సిస్టమ్. దాంతో పాటు రీపర్చేస్ ఇన్‌కమ్ మన డౌన్‌లైన్‌లో గనక మనం ఒక 1,00,000 టీమ్ గనక మనం చేసినట్టయితే పర్ డే 25,000 పాసివ్ ఇన్‌కమ్ తీసుకునే అవకాశం ఉంది. ఒక్కొక్క పర్సన్ నుంచి 0.25 పైసా వచ్చినా మనకు పర్ డే 25,000 రూపీస్ రావచ్చు. అది ఏ విధంగా వస్తుంది? ఒక ఎగ్జాంపుల్ చూసినట్టయితే రూ. 1,000 మనం రీచార్జ్ చేసినట్టయితే దాంట్లో మనకు 1% రివార్డ్ పాయింట్స్ యూజ్ అయినట్టయితే మనకు 10% అనేది మైనస్ అయిపోయింది. అంటే మనం రీచార్జ్ ఎంత చేసినాం? 990. దాంట్లో కూడా మనకు రూ. 20 మన క్యాష్ బ్యాక్ వచ్చేసింది 2%. ఫైనల్ రీచార్జ్ ఎంత? రూ. 970. చూడండి ఫ్రెండ్స్, ఈ రూ. 20 దాంట్లో 25% డివైడ్ చేసినట్టయితే మనకు రూ. 5. ఆ రూ. 5ను 10 లెవెల్ డివైడ్ చేసినట్టయితే 0.50 పైసా, 50 పైసా. మనం దాంట్లో కూడా సగం చేసాము. రూ. 10 క్యాష్ బ్యాక్ వచ్చినట్టయితే దాంట్లో 25% డివైడ్ చేసినట్టయితే 2.5 పైసా. దాన్ని 10 లెవెల్ డివైడ్‌గా చేసినట్టయితే 0.25 పైసా పర్ డే 25,000 సంపాదించుకునే అవకాశం. దాంతో పాటు ఇక్కడ మనకు మర్చెంట్ ఇన్‌కమ్ ఉంది. ఈ యొక్క మర్చెంట్ అనేది మనం స్కాన్ చేసి పే చేయడం, కిరాణా షాప్ వాళ్ళకి ఇవ్వచ్చు. క్రైటీరియా ఏంటి అని చూసినట్టయితే టోటల్‌గా ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. మినిమమ్ 10% అన్నది డిస్కౌంట్ ఇవ్వాలి కస్టమర్.
అక్కడ మనము బెనిఫిట్ ఏమి ఇస్తుంది చూసినట్టయితే కొత్త కస్టమర్స్ అనేది రావడం జరుగుతుంది. అది ఒక ఎగ్జాంపుల్ మనకి ఏ విధంగా బెనిఫిట్ ఇస్తుంది కంపెనీ అని చూసినట్టయితే ఎవరైతే మర్చెంట్ ఉన్నారో వాళ్ళు గనక ఒక 10% డిస్కౌంట్ ఇస్తే మనకి ఏ విధంగా బెనిఫిట్ జరుగుతుందో చూద్దాం ఫ్రెండ్స్. ఒక ₹1000 పర్చేజ్ చేస్తున్నారు. దాంట్లో రూ. 925 ఇక్కడ 7.5% అంటే రూ. 75 మైనస్ అయిపోయింది. రూ. 925 పే చేశారు. అంటే షాప్ వాళ్ళకు 900 వెళ్ళింది. రూ. 25 ఎక్కడ వెళ్ళింది అని చూసినట్టయితే చూడండి మనం ఎగ్జాంపుల్ 10% డిస్కౌంట్ రూ. 100 పైన చేస్తే 900 మనకు 90% అనేది మర్చెంట్‌కి వెళ్ళిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ మన యూజర్‌కు మనకు 7.5%, నెక్స్ట్ మన యూజర్ అప్లైన్‌కు 0.5%, కంపెనీ రాయల్టీ అనేది 0.5%, మర్చెంట్ రెఫరల్‌కు 1%, ఆ తర్వాత మర్చెంట్ రెఫరల్ అప్లైన్‌కు 0.5%. ఇంత బ్యూటిఫుల్ సిస్టమ్ ఫ్రెండ్స్. దాంతో పాటు మనకు 1 క్యూఆర్ కోడ్ ఫర్ ఆల్ గూగుల్ పే, ఫోన్ పే, భారత్ పే ఏ విధంగా నెక్స్ట్ మనీ పే కూడా మనకు స్కాన్ చేసి పే చేసుకునే అవకాశం ఉంది. మనకి ఏ విధంగా యాడ్ చేయాలి, ఏ విధంగా మనం ట్రాన్స్‌ఫర్ చేయాలనేది ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఆ తర్వాత మనకు నెక్స్ట్ కామర్స్ ఉంది. ఈ యొక్క నెక్స్ట్ కామర్స్ అనేది రివార్డ్ పాయింట్స్. ఈ యొక్క రివార్డ్ పాయింట్స్‌ని యూజ్ చేసుకోవచ్చు. క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు. డిస్కౌంట్ పాయింట్ యూజ్ చేసుకోవచ్చు. మనము షాపింగ్ చేయడం ద్వారా మనకు ఈ యొక్క ప్రొడక్ట్స్ ఏవేవి అవైలబుల్ ఉన్నాయని చూసినట్టయితే కరెంట్ అవైలబుల్ ప్రొడక్ట్స్ మఫర్లాల్, బజాజ్, ఇస్కాన్, నెరోలిఫ్, అప్‌కమింగ్ ప్రొడక్ట్స్ హావెల్స్, బజాజ్, ప్రో ఇవన్నీ కూడా మనకు అప్‌కమింగ్. దాంతో పాటు మనం లైవ్ ట్రాకింగ్ చేయొచ్చు. మనము షాపింగ్ చేసి నుంచి మనకు డెలివరీ అయ్యేంత వరకు లైవ్ ట్రాకింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత చూడండి మనకు నెక్స్ట్ మనీ డెబిట్ కార్డ్ ఉంది. ఈ యొక్క నెక్స్ట్ మనీ డెబిట్ కార్డ్ తీసుకోవడం ద్వారా మనకు ఏ విధంగా బెనిఫిట్ జరుగుతుందని చూసినట్టయితే మనకు 3 రకాల బెనిఫిట్. మనం దీంట్లో రూ. 100 క్యాష్ బ్యాక్ వచ్చిందంటే దాంట్లో 25% 10 లెవెల్ డివైడ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత బోనస్ అనేది 2% ఎక్స్‌ట్రా. ఎవరైతే రిడీమబుల్ అమౌంట్ మనం ఫస్ట్ టైమ్ యాడ్ చేసారో దానికి 2% అనేది ఎక్స్‌ట్రా అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో కూడా 25% 10 లెవెల్ డివైడ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ మనీ కార్డ్ స్వైప్ ఎక్కడ చేసినా కూడా మనకు 0.4% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఆ తర్వాత దాంట్లో 25% 10 లెవెల్ మనకు డివైడ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత చూడండి మనకు ఏ విధంగా షాపింగ్ చేసుకోవాలి. ఈ యొక్క నెక్స్ట్ మనీ డెబిట్ కార్డ్ యొక్క కాస్ట్ ఏంటని చూసినట్లయితే రూ. 900 దాంట్లో మనకు 300 అనేది మనకు రివార్డ్ పాయింట్స్ వెళ్ళిపోయింది. ఆ తర్వాత మనకు డెలివరీ చార్జ్ రూ. 100 పట్టింది. మనకు రూ. 1000 పైన అయితే మనకు ఈ యొక్క రూ. 100 అనేది పట్టది. ఆ తర్వాత చూడండి మనము ఆర్డర్ ప్లే చేసిన తర్వాత రూ. 100 క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే మనకు యావరేజ్‌గా ఎంత మనకు పట్టిందని చూసినట్టయితే ఈ యొక్క రూ. 500 మనకు కార్డ్ చార్జ్ పడ్డది. ఆ తర్వాత చూడండి మనం ఏ విధంగా వర్చువల్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవాలి, ఆధార్ నంబర్ ఏ విధంగా ఎంటర్ చేయాలి, ఓటీపీ ఏ విధంగా ఎంటర్ చేయాలి, బ్యాలెన్స్ ఏ విధంగా లోడ్ చేయాలి, సీవీ నంబర్ ఏ విధంగా చూడాలి అనేది ఇక్కడ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్. ఆ తర్వాత నెక్స్ట్ జెన్ కార్డ్ అప్లికేషన్ కూడా డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి కూడా మనము ఈ యొక్క ట్రాన్సాక్షన్ అనేది చేయొచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ షాపింగ్ ఉంది ఫ్రెండ్స్. ఈ యొక్క నెక్స్ట్ షాపింగ్ గనుక చూసినట్టయితే మనకు రీపర్చేస్ ఇన్‌కమ్ ఉంటుంది ఇక్కడ. ఇది గ్యారంటీ కాదు. కానీ మనం చేయడం ద్వారా మనకు బెనిఫిట్ అనేది జరుగుతుంది. దాంతో పాటు ఎంతో మందికి మనకు హెల్తీ ఇండియా తరపు మనం తీసుకెళ్లడం జరుగుతుంది. ఎందుకంటే మనకు ప్రొడక్ట్స్ అనేది ఉంది. ఇక్కడ నెక్స్ట్ షాపీలో మనకు ఉన్న ప్రొడక్ట్స్ కనుక చూసినట్టయితే బోయింగ్ ఉన్నాయి. ఆ తర్వాత నెక్స్ట్ స్టైల్ ఉంది, జెలక్ జర్మన్ ఉంది, వాల్మార్ట్ ఉంది, నెక్స్ట్ సి ప్రొడక్ట్స్ ఉన్నాయి. మనం ఒక్కొక్క బ్రాండ్ కనుక మనం చూస్తున్నట్టయితే నెక్స్ట్ ఇక్కడ గోయింగ్ ప్రొడక్ట్స్ క్వాలిటీ సప్లిమెంట్స్ హానెస్ట్ ప్రైస్ లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఫుడ్ సప్లిమెంట్స్ మనకు ఆరోగ్యానికి మన యొక్క ఇమ్యూనిటీ బూస్టర్ సంబంధించిన ప్రొడక్ట్స్ అనేవి మనము పర్చేస్ అనేది చేసుకోవచ్చు. ఆ తర్వాత మనకు జెలక్ జర్మనీకి సంబంధించిన వాల్మార్ట్ ఉంది. ఇది కూడా మనము దీంట్లో అవైలబుల్ ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ స్టైల్ షర్ట్స్, ప్యాంట్స్ మనకి ఇక్కడ ప్యాంట్స్ లేవు ఫ్రెండ్స్. ఓన్లీ షర్ట్స్, టైర్స్ మాత్రమే ఉన్నాయి. ఆ తర్వాత మనకు దీంట్లో ఏ విధంగా సేవింగ్ పొదుపు అవుతుంది అని చూసినట్టయితే రెగ్యులర్ గా మనం ఏవైతే ప్రొడక్ట్స్ పర్చేజ్ చేస్తున్నామో నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ మనకు బయట దొరకాయని చెప్తారు. కానీ నెక్స్ట్ మనీలో ఉన్న ప్రొడక్ట్స్ మనకు బయట ఆల్రెడీ కూడా అమెజాన్ లో ఉన్నాయి, ఫ్లిప్కార్ట్ లో ఉంది, బిగ్ బాస్కెట్ లో ఉన్నాయి. అన్నిట్లో కూడా మనకు ఆన్‌లైన్ సైట్స్ లో ఉన్నటువంటి ప్రొడక్ట్సే. కాకపోతే దాంట్లో ఎంఆర్‌పీ పైన మనకు వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఎంఆర్‌పీ కంటే కూడా తక్కువిస్తారు. 10% మనము రివార్డ్ పాయింట్స్ గాని, డిస్కౌంట్ పాయింట్స్ గాని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం ప్రొడక్ట్ పర్చేజ్ చేసినట్టయితే మనకు బైనరీ ట్రీలో మనము మన యొక్క ఐడీని అనేది యాక్టివేషన్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా అని చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్. ఆటో గ్రూప్ మ్యాచింగ్ ఉంటుంది. ఇక్కడ మనకు నెక్స్ట్ మంత్‌లో జాయినింగ్ చేసిన వాళ్ళు ఇక్కడ రావడం జరుగుతుంది వాళ్ళు. గ్రూప్ ఏ, గ్రూప్ బి. గ్రూప్ మనకు ఈ యొక్క ఏ గ్రూప్, బి గ్రూప్ గనుక మనం చూసినట్టయితే పవర్ గ్రూప్ వాల్యూమ్ అనేది క్యారీ ఫార్వర్డ్ కావడం జరుగుతుంది. యూ విల్ గెట్ 12% బీబీ గ్రూప్ మ్యాచింగ్ గ్రూప్ ఏ, గ్రూప్ బి.
మ్యాచింగ్ పైన మనకు 12% అనేది ఇవ్వడం జరుగుతుంది. క్యాపింగ్ అనేది పర్ డే మనకు 1,00,000 అంటే నెలకు 30 లాక్స్ గ్రూప్ మ్యాచింగ్ అనే ఇన్‌కమ్ అనేది తీసుకోవచ్చు. ఆ తర్వాత చూడండి పర్ఫార్మెన్స్ బోనస్‌గా మనకు ప్రతి నెల రూ. 4,38,85,320 సంపాదించుకునే అవకాశం ఇస్తుంది నెక్స్ట్ మనీ. 4,38,85,320 రూపీస్ పర్ మంత్ ప్రతి నెల సంపాదించుకునే అవకాశం ఉంది ఫ్రెండ్స్. 1%, 2% ద్వారానే చూడండి ఎంత బ్యూటిఫుల్ సిస్టమ్. ఎంత బ్యూటిఫుల్ సిస్టమ్ ఫ్రెండ్స్. దాంతో పాటు మనకు లీడర్‌షిప్ బోనస్ మనకు 5, 25 గనుక మనం చేసుకున్నట్టయితే మనం ఇక్కడ లీడర్‌షిప్ బోనస్ తీసుకోవచ్చు. మన 5థ్ జనరేషన్ వరకు 2.5% అనేది ఎక్స్‌ట్రా తీసుకోవచ్చు లీడర్‌షిప్ బోనస్‌గా. ఆ తర్వాత చూడండి మనకు కంపెనీ రాయల్టీ అనేది ఈ యొక్క గోల్డ్ స్టార్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. గెట్ 3% ఆఫ్ కంపెనీ టర్నోవర్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఎంతమంది గోల్డ్స్ అయితే ఉన్నారో అంతమందికి ఈక్వల్‌గా డివైడ్ చేయడం జరుగుతుంది. కంపెనీ రాయల్టీ అనేది డైమండ్ వాళ్ళకు 2% అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకు కంపెనీ రాయల్టీ అనేది క్రౌన్ డైమండ్ వరకు 1%, రాయల్ క్రౌన్ డైమండ్ వాళ్ళకు 0.5% ఈక్వల్‌గా డివైడ్ చేయడం జరుగుతుంది. అదే విధంగా మనం ఇవన్నీ కూడా ఇన్‌కమ్ రావాలి అనుకుంటే మినిమమ్ క్రైటీరియా ఏంటి అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ట్రావెల్ ఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కంపెనీ టర్నోవర్ నుంచి 1% ట్రావెల్ ఫండ్. చూడండి 50,000 గ్రూప్ మ్యాచింగ్ గనక అయినట్టయితే మనకు 1% అనేది కంపెనీ నుంచి ఇవ్వడం జరుగుతుంది ట్రావెల్ ఫండ్. ఆ తర్వాత కార్ ఫండ్ ఉంది. 2% ఆఫ్ కంపెనీ టర్నోవర్ మెయింటైన్ మినిమమ్ ఇన్‌కమ్ అని చూసినట్లయితే 1,00,000 గ్రూప్ బీబీ మ్యాచింగ్ అయినట్టయితే మనకు కార్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత హౌస్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. మనకు 1,50,000 గ్రూప్ మ్యాచింగ్ అయినట్టయితే మనకు 2% ఆఫ్ కంపెనీ టర్నోవర్ నుంచి ఇవ్వడం జరుగుతుంది హౌస్ ఫండ్. మన డ్రీమ్స్, మన కలలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము నెక్స్ట్ మనీ ద్వారా ఫుల్‌ఫిల్ చేసుకోవచ్చు. కాబట్టి మనము ఏదేదో నెట్‌వర్క్ చేసే బదులు మనకు నెక్స్ట్ మనీ గనక మనము కంటిన్యూ‌గా చేసినట్టయితే మనకు 100% సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. చూడండి ఫ్రెండ్స్ మినిమమ్ 200 బీవీ మ్యాచింగ్ అయినా మనకు అన్ని ఇన్‌కమ్ తీసుకునే అవకాశం ఉంది. ఈ యొక్క పే ఔట్ వచ్చేసి మంత్లీ ఇవ్వడం జరుగుతుంది. ఈ నెల 30 వరకే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత మనకు ఫస్ట్‌కే పే ఔట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ యొక్క ఐడీస్ అనేది యాక్టివేషన్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఇన్‌కమ్ అనేది వచ్చే అవకాశం ఉంది. ఈ యొక్క మీటింగ్ ఎండింగ్ వరకు విన్నందుకు థాంక్ యూ టు వన్ అండ్ ఆల్. ఇంకా మీకేమైనా క్లారిఫికేషన్ కావాలంటే హ్యాండ్ రైజ్ చేయండి. మనము మాట్లాడొచ్చు దాని గురించి డీటెయిల్స్ ఇంకా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. స్క్రీన్ టచ్ చేయండి. మీకు